సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపదముక్కులవాడు, కోరిన వారి కొంగు బంగారం, ఆశ్రిత జన రక్షకుడు అయిన శ్రీనివాసుడు కళ్యాణ చక్రవర్తి పాదాల చెంత ఈరోజు శ్రేయస్కరంగా, శుభస్కరంగా, మహత్తరంగా జరుగుతున్నటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ ఉత్సవానికి హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని స్మరించుకుని మొదలు పెట్టడంలో ఒక ఉద్దేశం కూడా ఉంది. అదే చిత్రానికి సంబంధించింది కూడా. మొత్తం విశ్వానంతా ఏలే దేవదేవుడు ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో మన తెలుగువారి నట్టింట్లో ఈ తిరుపతిలో కొలువై ప్రపంచపు దృష్టిని, భక్తిని అన్నిటినీ తన వైపు ఆకట్టుకుంటూ వారందరినీ తరింపజేస్తూ అచ్చెరువు పొందిస్తూ ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఇది. ఇటువంటి చోట ఆవిష్కరించబడుతున్నటువంటి ఈ చిత్రం కూడా అటువంటి చిత్రమే. ఇతివృత్తానికి సంబంధించి కానీ అది నిర్మించిన సంవిధానంలో కానీ దానిని మన కళ్ళ ముందర ఆవిష్కరించినటువంటి బాలకృష్ణ గారు కానీ ఇదంతా కూడా ఒక మహాచరిత్రకి సంబంధించిన విషయం. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత భారతదేశాన్ని హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఏకఛత్రంగా పరిపాలించిన 5 మహారాజవంశాలు తెలుగు జాతి వంశాలే. శృంగులు, కాణ్వులు, ఇక్ష్వాకులు, అలాగే 5వ వంశం శాతవాహనులు. ఈ శాతవాహనులు తెలుగు జాతి ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచం అంతటికీ చాటి ప్రపంచం అందరి కళ్ళు మన వైపు తిప్పి మనం గర్వించేలా చేసినటువంటి తెలుగు సినిమా, తెలుగు చరిత్ర ఈ శాతవాహనుల 400 సంవత్సరాల పరిపాలనలో మహాద్భుతమైనటువంటి చక్రవర్తి 25వ శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన మొట్టమొదటిసారి ఎటువంటి గొప్ప పొందినా, ఎటువంటి స్థితిని పొందినా మనిషికి జన్మనిచ్చిన తల్లి వల్లనే అని గుర్తించి అది ప్రపంచానికి చాటి మొదటిసారి తల్లి పేరును తన ముందర పెట్టుకుని చాటినటువంటి ఒక గొప్ప ఆదర్శానికి దారితీసిన మహాచక్రవర్తి. అంతేకాదు, తాను జయించిన దిగ్విజయాలు ఎక్కడికక్కడ చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ముక్కలు ముక్కలుగా చీలిపోయి ఇది నా నేల, ఇది నా భాష, ఇది నా సంస్కృతి అంటూ విడిపోయి కొట్టుకుంటున్న అసంఖ్యాకమైనటువంటి భారత జాతి జనులందరినీ ఒక్క త్రాటిని కలిపి 32 మంది రాజుల్ని జయించి వాళ్ళ ఖడ్గాల్ని కరిగించి ఒకే ఖడ్గంగా మార్చి ఆ ఖడ్గం పేరు శాంతి ఖడ్గం అని పేరు పెట్టి ఇక మీదట యుద్ధాలు జరగకుండా ఉండడానికి చేస్తున్నటువంటి ఆఖరి యుద్ధం అని జరిపించినటువంటి మహాయోధుడైనటువంటి శాతకర్ణి తన పేరుతోటి శాలివాహన శకముగా కాలాన్ని మలుపు తిప్పాడు. కాలవాహిని శాలివాహన శకముగా ప్రభవమ్ము నొందిన సుప్రభాత సుజాత వహ్ని గౌతమీసుత శాతకర్ణి సాహో సామ్రాట్. ఇంకా బాలకృష్ణ గారి గురించి ఒక 2 ముక్కలు చెప్పే ముందు, నా మనసులో ఉన్నవి చెప్పే ముందు ఈ చిత్రం గురించి ముఖ్యంగా తెలియవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది ఒక అత్యద్భుతమైన సాహసంతో కూడినటువంటి మహా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఒక 2 సంవత్సరాల పాటు తీయవలసిన ప్రాజెక్టు. ఆర్థికంగా ఎంత శ్రమ అవుతుందో ఈ శ్రమ దమాదులన్నిటికీ ఓర్చి మన కళ్ళ ముందర మన చరిత్రని ఇంత గొప్పగా ఆవిష్కరించినటువంటి ఆ తెర వెనకాల ఉన్నటువంటి నిర్మాతలు వాళ్ళకి అభినందనలు ఆశీస్సులే కాదు తెలుగు జాతంతా కృతజ్ఞతలు కూడా చెప్పాలి. రాజీవ్ రెడ్డి,
బిబో శ్రీనివాస్ అండ్ జాగర్లమూడి సాయిబాబు గారు. వీళ్ళు ముగ్గురు ఈ చిత్రానికి వెనకాల ఉన్నటువంటి వెన్నెముకలు. వాళ్ళకి కృషి మీద ఉన్న నమ్మకంతో పాటు కృషి తాలూకా అభిరుచి ఎంత గొప్పదో ముందు నుంచి తెలుసు కాబట్టి ఎంతో రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్టు సిద్ధపడ్డారు. అందుకని ఈరోజు ఈ ఆడియోని ఆ పరమాత్ముడి పాదాల చెంత ఉంచుతూ ఇది విజయవంతం అవడం వల్ల మనకు 3 ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు వాళ్ళమైనటువంటి మన కథ మనకి తెలుస్తుంది, నిద్రాణమైన ఉన్నటువంటి మనలోని ఆత్మాభిమానం జాగృతం అవుతుంది. మొట్టమొదట తెలుగువారి ఆత్మాభిమానం గురించి మాట్లాడినట్టు ఎన్టీ రామారావు గారి మాట మళ్ళీ మరోసారి ప్రతిధ్వనిస్తుంది. ఇలా మనకి ఇంత ఉపకారం చేసిన ఈ సినిమా ఆర్థికంగా పరిపుష్టమైతే, విజయమైతే ఇటువంటి సాహసాలు మరిన్ని చేసే అవకాశం లభిస్తుంది. కనుక ఈ చిత్రం ఏడుకొండలవాడి దయతో విజయవంతం అవుతుందని నాకు నమ్మకం ఉంది, తెలుసు. ఈ విశ్వాసానికి ఆశీస్సులు ఉంటాయని, కానీ మీ బాధ్యత కూడా ఉండాలని ఈ సభ ద్వారా తెలుగు జాతి వారందరికీ, తెలుగు రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. అందుకనే ఈ తిరుపతి ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చాను. ఇంకా గమ్యం సినిమాతో మొదలుపెట్టి ఈ సినిమా వరకు ఎవరైనా ఎక్కడి నుంచైనా మొదలుపెట్టి గమ్యాన్ని చేరుతారు. కానీ గమ్యంతో నడక ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చి 1వ శతాబ్దానికి ప్రస్తుతానికి వెళ్ళాడు. ఇంకా ఎన్ని శతాబ్దాల మానవ చరిత్రలోకి వెనక్కి వెళతాడో తెలీదు. మనని ఎన్ని విధాలుగా మన ముందర ఆవిష్కరింపజేస్తాడో తెలీదు. గమ్యం అన్నాడు, గమ్యం తర్వాత ఇమ్మీడియట్గా వేదం అన్నాడు, వేదం తర్వాత యుద్ధానికి తీసుకెళ్ళిపోయి కృష్ణం ముందే జగద్గురు అన్నాడు. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి కొట్టుకుంటున్నటువంటి మానవ నైజం ప్రపంచ యుద్ధాలుగా ఎలా ఎదుగుతుందో కంచెలో చూపించాడు. ఇన్ని చేసి అలాంటి యుద్ధాలు లేకుండా చెయ్యటం ఎలాగా అన్నది నోటితో చెప్పకుండా గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా తెలుగు వాళ్ళు చేశారు అని నిరూపించాడు. కృష్కి ఎంత చెప్పినా తక్కువే, కానీ సాక్షాత్తు నాకు పుత్ర సమానుడు. ఎంతకన్నా ఎక్కువ పొగిడితే ధర్మం కాదు గనక. అయితే ఎంత పుత్ర సమానుడైనా పాటలు రాయించుకోవాల్సి వచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా తీవ్రమైన హింస కలిగిస్తూ ఉంటాడు, నిరంతరమైన పరీక్ష పెడుతుంటాడు. నేను 60 ఏళ్ళు దాటిపోయిన వృద్ధుణ్ణిరా, ఇంకా బాధ పెట్టగరా అన్నా సరే నాన్నగారు మీరే రాయాలి అంటూ ఉంటాడు. నేను గమ్యంలో పాట రాసినప్పుడు ఎంతవరకు ఎందుకొరకు ఆ దగ్గర నుంచి కృష్ణం వందే జగద్గురువుని దగ్గర ఒక మాట నన్ను వేదిక మీద నుంచి, ఈ పాట రాయటం కోసమే నేను సినిమా రంగానికి ప్రవేశించానేమో, ఇన్నాళ్ళు ఈ పాట రాయటానికే సినిమా రంగంలో ఉన్నానేమో అనిపించింది. అంటే ఇంకా తర్వాత ఇంకేమీ లేనట్టు. ఈ లోపులోనే మళ్ళీ కంచెను పట్టుకొచ్చి దాన్ని మించి మళ్ళీ ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి పంపించాడు. ఇందులో ఉన్న పాటలు రాయటం అన్నది ఒక అగ్ని పరీక్షగా నిరూపించాడు. తర్వాత ఈ చిత్రానికి భావస్ఫోరకమైనటువంటి ఆ పాటలకి ఆ రసాన్ని కలిగించే విధంగా సంగీతం చేసిన చిరంతన్ భట్ని మరింత ఆదరంగా మనం హక్కును పొందుకుంటున్నాం. కంచె తర్వాత చిరంతన్ భట్ చేస్తున్నటువంటి 2వ చిత్రం ఇది. బాలకృష్ణ గారి అభిమానులు చాలా సభల్లో కన్నా చక్కని క్రమశిక్షణతో ఉన్నారు. మీరు అలా ఉంటేనే సంతోషం. వారి గురించి మేము మాట్లాడాలి, మీరు వినాలంటే మేము వినాల్సిన మీ అరుపులు కొంచెం తగ్గించాలి. ఈ సినిమాకి మాటలు రాసినటువంటి బుర్రా సాయి మాధవ్ ఒక అపురూపమైనటువంటి వ్యక్తి, ఒక అపురూపమైన ఆవిష్కరణ మన చిత్రరంగానికి. ఆయన ఆద్యంతము ఈ సినిమాని ఒక మహాకావ్యంలాగా మలిచాడు. ఎందుకనంటే చారిత్రకంగా శాతకర్ణుల గురించి వివరాలు విస్తృతంగా లేవు, ఎంతో కొంత కల్పన ఉంటుంది. ఆ కల్పన నుంచి కూడా ఇది నిజమేనా అని మన చేత ఒక్కసారి ప్రతి ఒక్క మాటని తుపాకీ తూటలాగా మన గుండెల్లో ఒక దేశాన్ని కలపడం అంటే, దేశం అంటే ఏమిటి అన్నప్పుడు అని ఒక మాట అన్నాడు, నా బిడ్డ కోసమో నీ గడ్డ కోసమో కాదు ఇది పోరాడుతున్నది, ఈ దేశం అంతటిని ఏకఖండంగా కలపడానికి అని. ఇంకొక మాట చెప్తాను, సాక్షాత్తు శాతకర్ణిని తల్లి గౌతమి బాల, నీకు కూడా ఈ కీర్తి కక్ష రక్తదాహం ఎక్కువైనాయి, స్వార్థం ఎక్కువైందని.
డైలాగ్ ఎలా రాయాలి? డైలాగు పెన్ను తీసుకుని పేపర్ మీద రాయరు. దాని వెనకాల ఎంత తపస్సు ఉంటుంది అంటే, అవును నాకు ఆ గర్వం కావాలి. శాతకర్ణి చెప్పిన మాట అది. నాకు ఆ గర్వం కావాలి. ఆ సేతు సీతాచలము ఈ మహాభారతదేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా చూస్తుంటే గర్వం కావాలి నాకు. అలా చూడటానికి వాళ్ళందరినీ కాపు కాసేందుకు జీవించే గర్వం కావాలి నాకు అని శాతకర్ణి చేత చెప్పించినటువంటి ఆ రచయిత చిన్నవాడైనా చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ మాటలు, ఈ పాటలు, దీనికి స్వరాలు చేకూర్చినటువంటి చిరంతన్, ఇదొక త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమాన్ని కనువిందుగా మనకి చూపించినటువంటి బాబా ఆ సినిమాటోగ్రాఫర్, ఆయన అభినందించకుండా ఉండలేము. వీటన్నిటికీ అందరికంట మొట్టమొదట గొప్పవాడిగా నేను తీసుకునేది కృష్ణి. ఎందుకనంటే ఈ చిత్రాన్ని నిర్మించవచ్చు అనేటువంటి ఒక సంకల్పం తెచ్చుకోవటం, దానికి ఒక ధైర్యం రావటం. నిజంగా ఈరోజు కూర్చుని ఎంతమంది మాట్లాడుతున్నా ఆ ధైర్యం కృషికి మాత్రమే సాధ్యం. ఎందుకనంటే గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రని బాలకృష్ణ గారు మాత్రమే చేయగలరు. ఇది నేను చూసి చెబుతున్న మాట. కేవలం రషస్ చూస్తుంటే ఒళ్ళు పులకరించి, కళ్ళు చెమరించి, మెరిసి ఒక ఆశ్చర్యానికి లోనేటట్టు ఆయన చేసిన అభినయం. మన తెలుగు వాళ్ళు అనేక చరిత్రలు సృష్టించారు, అనేక విధంగా. అందులో నవీనమైన ఆధునికమైన చరిత్రలో రెండు. ఒకటి ఎన్టీ రామారావు గారు. కొన్ని పౌరాణిక పాత్రలు వాళ్ళు స్వయంగా దిగొచ్చి, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు వాళ్ళు వచ్చి ఇలా మన వరం ఇస్తానంటే, నువ్వెవరు, ఏ డ్రామా నుంచి వచ్చావు, నువ్వు వెళ్ళిపో, మా ఎన్టీ రామారావుని పంపించు అనే స్థితికి వాళ్ళు మన తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా నిజంగా పొరపాటున ఎప్పుడైనా గౌతమిపుత్ర శాతకర్ణి మన దగ్గరికి వస్తే, ఏమిటి ఇలా కురసగా ఇలా అమాయకంగా ఉన్నాడు, నువ్వు కాదు వెళ్ళు, ఆ కళ్ళేవి, ఆ మీసాలేవి, ఆ బిడ్డని యుద్ధరంగంలోకి తీసుకెళ్ళి కన్న శిశువుని యజ్ఞ పశువుగా యూపస్తంభమునకు కట్టినటువంటి ఋత్విజుడు, విశ్వజిత్యాగ ఋత్విజుడైనటువంటి శాతకర్ణి కన్న బిడ్డను తీసుకొచ్చి వాడితో కథలు చెబుతూ, రాజులు కత్తులు పట్టుకోవాలి, తప్పులు పట్టుకోవాలి, కప్పలు చేపలు పట్టుకోకూడదు అని చెప్పించినటువంటి
హలో హలో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం. గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో మహోత్సవానికి విచ్చేసిన వారికి శుభ స్వాగతం పలుకుతున్నాము. అలాగే యూనియన్ మినిస్టర్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం. వి రిక్వెస్ట్ శాస్త్రి గారు టు ప్లీజ్ కంటిన్యూ. ఈ ముగించే ముందు ఈ విరామం కూడా మన తెలుగు జాతి విశిష్టతను చాటే విరామమే అని మీకు చెప్తున్నాను. కారణం ఏంటంటే తెలుగు జాతి చరిత్రలో ఇతిహాసంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన తెలుగు జాతికి ఏం చేశారో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో మనకు తెలుసు. అలాగే తెలుగుదేశ ఖ్యాతిని హస్తినాపురం దాకా తీసుకువెళ్ళి మావాడు మా వెంకయ్య అని చెప్పుకునే విధంగా మనం తల ఎత్తుకుని తిరిగే విధంగా వచ్చినటువంటి వెంకయ్య నాయుడు గారు, వీళ్ళిద్దరూ వస్తున్నప్పుడు తెలుగు ఇతిహాసంలో మరొక చరిత్ర ప్రారంభం అవుతుంది. కాబట్టి పేజీ తిప్పడానికే ఇంతవరకు ఈ లేట్ అయింది, అంతకన్నా ఇంకేం కాదు. వారు తర్వాత ఈ శుభ సందేశం అందించే ముందర ఇంకొకరిని పేర్కొనాలి. ఇటువంటి మహాచక్రవర్తి తాలూకు తేజస్సుకి జన్మనిచ్చినటువంటి తల్లి అట్లా ఉండాలి. ఆ తల్లిని చూడగానే, ఆ ముఖంలోని తేజస్సుని వర్చస్సుని చూడగానే, ఆ రాజసాన్ని టీవీని చూడగానే ఈ తల్లి కడుపుని ఒక సింహమే పుడుతుంది అని మనం అనిపించేంత విధంగా గౌతమీపుత్ర శాతకర్ణికి స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి గౌతమి బాల పాత్ర నటించినటువంటి ఒకప్పటి డ్రీమ్ గర్లు ఈనాటి గౌతమి బాల హేమమాలిని గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఆవిడ అభినయం కానీ, ఆవిడ ప్రజెన్స్ కానీ. ఇంకొకటి ఏమిటి అంటే, చరిత్రలోనే మరో సంఘటన. ఏ అమరావతిని, ఏ ధాన్య కటకాన్ని, ఏ అమరావతిని ఆధారంగా చేసుకుని శాతవాహనులు తెలుగు జాతి పౌరుషాన్ని, ప్రాభవాన్ని, వైభవాన్ని, భారతదేశం అంతటినీ అఖండ భారతంగా మార్చి ప్రపంచానికి చూపించారో, అదే విధంగా మళ్ళీ శిథిలమైన అమరావతి సంస్కృతిని పునరుద్ధరించేందుకు సంకల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి సుసంకల్పం కూడా మళ్ళీ తెలుగువారి సత్తాని, తెలుగువారి తేజాన్ని భారతదేశానికి పదే నేను భారతదేశం ఎందుకంటున్నానంటే, ఈ దేశం లేనటువంటి తెలుగు అంటూ ఎక్కడ ఉండదు. కొమ్మ చెట్టు వేరు లేకుండా, మాను లేకుండా కొమ్మ ఉండదు. మనం ఈ తల్లికి పెద్ద కొడుకులంగా మనం గర్విద్దాం. మనం చాలా ఘనతలు సాధించాం. కానీ ఈ ఘనతలన్నీ సాధించింది ఇతర రాష్ట్రం వాళ్ళకంట, ఇతర భాషల వాళ్ళకంట మనం వేరు అని చెప్పడానికి కాదు, వాళ్ళకంట మనం గొప్ప అని చెప్పడానికి కాదు, వాళ్ళకి అన్నలం అని చెప్పడానికి. ఒక్క మాట చెప్పి మీకు ముగిస్తున్నాను. బహుశా మీకు ఎంతమందికి తెలుసో తెలియదు. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి, గర్వంతో ఆశ్చర్యపోండి, కళ్ళ నీళ్లు పెట్టుకోండి. ఆది కావ్యాన్ని రాసిన వాల్మీకి తెలుగువాడు. అగస్త్య మహర్షి సముద్రాన్ని 3 గుక్కల్లో ఔపోసన పట్టినటువంటి అగస్త్య మహర్షి తెలుగువాడు. తెలుగుదేశం తాలూకు చరిత్ర అంటే భారతదేశం తాలూకు చరిత్ర. అటువంటి చరిత్రను ఆవిష్కరింపజేసినటువంటి క్రిష్కి మరోసారి నా ధన్యవాదాలు, అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన మీ అందరికీ మరోసారి నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఆ శ్రీ వెంకటేశ్వరుడికి శిరస్సు నమస్కరిస్తూ నమో వెంకటేశాయ. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, వెంకయ్యనాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.